అరే రే కుమారు, ఏంట్రా కొండలకి దిగేస్తున్నావు చూస్తున్నావా? మేము ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నావా? చెప్తా, నాకు వెయిట్ చేయి. మనం ప్రీవియస్ వీడియో చేసాం కదా, ఏ వీడియో అనుకుంటున్నావా? తందూరి చికెన్. ఆ వీడియో నచ్చి మన ఇద్దరు సబ్స్క్రైబర్లు మనతో పాటు అవుటింగ్ వస్తారంటే వాళ్ళిద్దరిని మన దగ్గర ఉన్న అమీన్పూర్లో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఒక చిన్న కొండ ఉంటే ఆ చిన్న కొండ మీద మన వంట వార్పు కార్యక్రమాన్ని సెటప్ చేశా. ఆ లొకేషన్ చూసావా ఎంత బాగుందో? ఆ కొండ మీద నుంచి ఆ వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ చెట్లతో. నువ్వు కూడా ట్రై చేయాలంటే ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ అవుట్ సైడ్ ఫుడ్ ట్రై చేయాలంటే ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏమంట ఉండేవి అనుకుంటున్నావా? అదే కుమారు, మన ప్రభాస్కి చాలా ఇష్టమైన కర్రీ ఒకటి ఉంది తెలుసా? అదే బెండకాయ రైలు. అదే ట్రై చేశాను. ఏ వంట అయినా ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నేను లైవ్లో చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఈరోజు నేను వంట కట్టెల పొయ్యి మీద వండాను. అంటే గ్యాస్ మీద వండిన దానికంటే కట్టెల పొయ్యి మీద వండింది చాలా టేస్ట్ అనిపించింది నాకు. ఆ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. బట్ నేనేం చేశానంటే నాకు వచ్చిన స్టైల్లో, పల్లెటూరులో ఎక్కువగా ఈ స్టైల్లో వండుతారు. ఆ స్టైల్లో వండడానికి ట్రై చేశాను. ఆ స్టైల్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోవడం. అంటే రొయ్యలు కానీ, బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, సాల్టు, పసుపు, మసాలా అన్నీ ఒకేసారి వేసుకొని అవి తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయడమే. రొయ్యలు చూసాడా ఎంత తాజాగా ఉన్నాయో? మన చెరువులో పండినవి. అవి మన సబ్స్క్రైబర్స్ కోసమని మనం స్పెషల్గా తెప్పించే వాటిని అన్నీ ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకొని తీసుకెళ్ళడం, పొయ్యి మీద పెట్టేయడం. ఇక చూసారా ఎంత కలర్ఫుల్గా కొత్త కొత్తలాడిపోతుందో కర్రీ. కట్టెల పొయ్యి మీద వండితే ఆ మజానే వేరు ఫ్రెండ్స్. కారం అయితే తగ్గింది, అందుకనే మన వాళ్ళు కారం ఎక్కువ తింటారంట, అందుకే కారం మళ్ళీ యాడ్ చేశాను. ఈ కర్రీ వండేటప్పుడు చింతపండు పులుసు మాత్రం మర్చిపోవద్దు. చింతపండు అనేది కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి. ఎందుకంటే ఆ బెండకాయ అనేది కొంచెం జిగురు జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు పోవడానికి ఆ చింతపండు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా నాతో అవుట్డోర్ కుకింగ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైం మనం తప్పకుండా వెళ్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ తందూరి చేప కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా నచ్చింది. మన ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి వీడియోస్, ఇలా డిఫరెంట్ వంటలు ఉండేటప్పుడు వాళ్ళనైతే కండక్ట్ అవ్వమన్నారు. అదైతే వాళ్ళు కూడా ఈసారి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.
ఎప్పుడు చెప్పేదే, మీరు ఒక ప్లేస్కి వెళ్ళి ఇలా చేసినప్పుడు అక్కడ ఉన్న చెత్త చెదారం ఏదన్నా మీరు తీసుకెళ్తే అది అంతా అవుతుంది కదా వేస్ట్. ఆ వేస్ట్ అనేది తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం